హలో అండి. ఎప్పుడు చికెను, మటను ఏం తింటారు? ఈసారి చేపల్ని మంచిగా ఫ్రై చేసుకోండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా చేపల్ని మనము పసుపు, ఉప్పు, పెరుగు వేసి నానబెట్టి తర్వాత క్లీన్ చేస్తే ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందనమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లి పేస్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఆ తర్వాత నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేయండి ముందుగా. ఆ తర్వాత పీసెస్ అన్నిటిని కూడా ఇట్లా కొంచెం దూరంగా పెట్టేసుకొని ఆ తర్వాత టైమ్‌ని సెట్ చేసుకున్నాము అంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. అదే ప్యాన్‌లో చేయాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో, ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్‌లో ఈ మధ్య బాగా రెసిపీస్ అన్నిటిని కూడా చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే అక్కడ ఎయిర్ ఫ్రైయర్‌ని ట్యాగ్ చేస్తాను. చాలా మంచి బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. చూసారా చేపలు ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో. వేడి వేడిగా తింటే ఎంత బావుంటుందో. పప్పు, రసంలో అయితే ఇంకా బావుంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు. ఇంత ఇష్టమైన ఫుడ్‌ని ఆయిల్‌తో ఎందుకు తయారు చేయటం అని ఇట్లాగా ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే చేస్తున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఈ చేపల్ని బాగా ఇష్టంగా తినే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.